సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వైశాఖ శుద్ధ పంచమి రోజున జగద్గురు ఆదిశంకరాచార్య జయంతిని జరుపుకుంటాము. సమకాలీన హిందూ మత ఆలోచన సరళిపై అత్యంత ప్రభావం చూపిన త్రిమతాచార్యులలో ఆదిశంకరాచార్యులు ప్రథముడు. శంకర భగవత్పాదులుగా పిలువబడిన ఈ మహాగురువును సాక్షాత్తు పరమశివుడి అవతారమని నమ్ముతారు. పరమేశ్వరుని అవతారముగా భావించే ఆదిశంకరుల కృపే ఈరోజు హిందూ మతంలో స్పష్టత, పారదర్శకత, లోతు, ఐక్యత ఉన్నాయనడంలో అతిశయోక్తి కాదు. ఎందరో మహర్షుల ఋషుల నోట అంతర్యామి వాక్కులుగా పలకబడిన శక్తి వేదాలుగా ప్రకాశిస్తున్నాయి. ఎవరో రచించి మరెవరో పరిశీలనం, విమర్శలు చేసేందుకు అవి పురాణాలు, నవలలు కావు. విశ్వవ్యాప్తుని మనోకమలం నుండి స్వయముగా మహాపురుషుల నోట వెలువడిన సచ్చిదానందాలు వేదాలు. అలాంటి వేదాలకు కూడా వక్రభాష్యం చెప్పి భారతీయ సమాజంలో విభజన కలిగించి మూఢ ఛాందస భావాలను ప్రేరేపించి అన్య మతాల వైపు ప్రజలను మళ్లించిన సమయంలో ఆ పరిస్థితిని చక్కదిద్దడానికి శంకరులు కాలడిలో శివగురు శక్తితో ఆర్యాంబ గర్భంలో ఉత్తరాయణ పుణ్యకాలం వైశాఖ శుద్ధ పంచమి నాడు అవతరించారు. 3వ ఏటనే తండ్రిని కోల్పోయిన శంకరులకు 5 ఏళ్లకే ఉపనయన సంస్కారం జరిగింది. బ్రహ్మచర్య దీక్షలో భాగంగా మాధుకరం కోసం భిక్షాటనకు వెళ్లిన శంకరులకు ఇవ్వడానికి ఒక పేద ఇల్లాలుకు ఉసిరికాయ తప్ప ఏమీ దొరకలేదు. ఆమె దుస్థితికి కరిగిన శంకరులు లక్ష్మీదేవిని కనకధారా స్తోత్ర రూపంలో ప్రార్థించగా ఆ తల్లి కరుణించి ఆ ఇంట బంగారు ఉసిరికలు కురిపించి వారి దారిద్ర్యాన్ని పోగొట్టింది. తల్లి అనుమతితో సన్యాసం స్వీకరించిన శంకరులు 8 ఏళ్ల వయసులో గురువు కోసం అన్వేషిస్తూ చివరికి గోవింద భగవత్పాదుల వద్ద శిష్యరికం చేశారు. ఉధృతంగా ప్రవహిస్తున్న నర్మదా నదిని తన కమండలంలో బంధించిన శంకరుని చూసి ముగ్ధులైన గురు గోవింద భగవత్పాదులు శంకరులను తన శిష్యునిగా స్వీకరించారు. గోవింద భగవత్పాదుల వద్ద వేదాంగాలను అభ్యసించారు. తల్లి ఆర్యాంబ మరణించినప్పుడు సన్యాసి అయిన తాను ఆమెకు ఉత్తర క్రియలు చేయకూడదని తన కంటి నుండి అగ్నిని సృష్టించి ఆమె చితికి నిప్పు రాజింపజేస్తారు. ఈ ప్రపంచమంతా నా కుటుంబమే అనే సిద్ధాంతాన్ని నమ్మిన ఆదిశంకరాచార్య అద్వైతాన్ని ప్రచారం చేస్తూ యావత్ భారతాన్ని 2 సార్లు చుట్టివచ్చారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లోని భిన్నత్వాన్ని గ్రహించిన ఆయన వీటి మధ్య ఏకత్వాన్ని సాధించాలని తన అనుపమానమైన శక్తితో మూకాంబిక, కోటచాద్రి, తిరుమల, పూరి, కంచి, ద్వారక మొదలైన క్షేత్రాలను అత్యంత మహిమాన్వితాలుగా తీర్చిదిద్దారు. ఇవి శంకరుల సిద్ధాంతానికి, హిందూ ధర్మానికి నలుదిక్కుల దీపస్తంభాల మాదిరిగా పనిచేశాయి. దేశం మొత్తం ఐక్యంగా ఉండాలన్న దూరదృష్టిని, భిన్నత్వంలో ఏకత్వాన్ని ఆనాడే ఆయన విశదీకరించారు. 5వ ఏటే ఉపనయనాన్ని చేసుకొని అతి తక్కువ సమయంలో ఏ మానవ మాతృనికి కూడా సాధ్యం కాని అష్టవర్షే చతుర్వేది ద్వాదశి సర్వశాస్త్రవిత్ 8 ఏళ్లకే చతుర్వేదాలు, 12 ఏళ్లకు సర్వశాస్త్రాలను అధ్యయనం చేశారు. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలతో మానసికోత్థానం కోసం, హిందూ మత శాఖల పీఠాల ఐక్యత కోసం, ఉనికి కోసం అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. ఎందరో పండితులు, విమర్శకులను ఒప్పించి దేశవ్యాప్తంగా పంచాయతన పద్ధతిలో పీఠాలు, మఠాలు, క్షేత్రాలు స్థాపించారు. పామరుల నుండి పండితుల వరకు వారి వారి చేతనావస్థను బట్టి స్తోత్రాలు, ప్రకరణలు, లోతైన ఆధ్యాత్మిక గ్రంథాలు రాసి ఈనాటి వరకు ఆ జ్ఞాననిధి, ఆధ్యాత్మిక వారసత్వ సంపద నిలిచేలా చేశారు. తన యాత్రల చివరిలో శంకరులు బదరీ క్షేత్రానికి వెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు ఆయనను అలకానంద నదిలో ఉన్న తన విగ్రహాన్ని ప్రతిష్ఠించి
అక్కడ ఒక క్షేత్రాన్ని ఏర్పాటు చేయమని నిర్దేశిస్తాడు. శంకరులు అక్కడ బదరీనారాయణ క్షేత్రాన్ని, జ్యోతిర్మఠాన్ని స్థాపించి ఆ పరమాత్మలో ఐక్యమవుతారు. శంకరుల కృప వల్లే మనకు నేడు అష్టాదశ శక్తిపీఠాలు, చార్ధామ్ మొదలైన పుణ్యక్షేత్రాలు, వాటి వల్ల మనకు అత్యున్నత హైందవ అద్వైత సిద్ధాంతసారమైన జీవనశైలి సమాజం భాసిల్లుతున్నాయి. భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, విష్ణు సహస్రనామాలకు శంకరులు రాసిన భాష్యాలు ఆయనను అనుసరించిన వారికి, విభేదించిన వారికి కూడా మౌలిక వ్యాఖ్య గ్రంథాలుగా ఉపయోగపడ్డాయి. గురు శిష్యుల సంబంధం గురించి సనందుడు అనే శిష్యుడి ద్వారా ప్రపంచానికి తెలియజెప్పారు. హిందూ మతంలో పాతుకుపోయిన కుసంప్రదాయాలు, దురాచారాలను తొలగించి వైదిక మార్గంలోకి మళ్లించిన గొప్ప ధీశాలి. శంకరాచార్యులు రాసిన 108 గ్రంథాల్లో గణేశ పంచరత్న స్తోత్రం, భజగోవిందం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, కనకధారా స్తోత్రం, శివానంద లహరి, సౌందర్య లహరి వంటి అనేక రచనలు హిందువులకు నిత్య ప్రార్థనా స్తోత్రాలుగా ఉపయుక్తమయ్యాయి. శంకరుల కాలం నాటికి బౌద్ధ, జైన మతాల ప్రాబల్యం వల్ల క్షీణ దశలో ఉన్న హిందూ మతానికి ఆయన చికిత్స ప్రారంభించారు. హిందువులు అనేక శాఖలుగా చీలిపోయి తమలో తామే కలహించుకునేవారు. మీమాంస సాంఖ్యవాదులు దాదాపు దేవుడిని నమ్మకపోగా చార్వాకులు వేదాలను నిరసించారు. ఆదిశంకరులు వివిధ శాఖలకు చెందిన పండితులను తన వాదంతో ఓడించి అద్వైత సిద్ధాంతాన్ని ఒప్పించారు. భగవంతుని నమ్మే వారందరినీ షణ్మత వ్యవస్థలో ఏకీకృతులను చేశారు. వేదాలకు తగిన గౌరవాన్ని తిరిగి సాధించి హిందువులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. దేశమంతటా తిరిగి వేదాంగాలను ప్రచారం చేశారు. కేవలం 32 ఏళ్లు మాత్రమే జీవించిన శంకరుల ప్రభావం హిందూ మతంపై అనన్య సామాన్యం. స్మార్తులు, సంతులు ఆయన నెలకొల్పిన సాంప్రదాయాలను ఆచరిస్తారు. దశనామీ సాంప్రదాయం, షణ్మత విధానం, పంచాయతన విధానం శంకరులు నెలకొల్పినవే. సాంప్రదాయాలతో సరిసమానంగా శంకరులు స్వానుభవానికి ప్రాముఖ్యతనిచ్చారు. వ్యాకరణం, మీమాంస లాంటి అధ్యయనాలు వేదాంత విద్యార్థులకు ముఖ్యమైన అధ్యయన విభాగాలు. జీవుడే బ్రహ్మం, బ్రహ్మమే జీవుడు, ఆ ఇద్దరికీ తేడా లేదు. చుట్టూ కనిపించేదంతా మాయ మాత్రమే. అవిద్య కారణంగా ఆ మాయను జీవుడు గుర్తించలేకపోతున్నాడు. అజ్ఞానం నుండి బయటపడి తనను తాను తెలుసుకోగలగాలి అని ఆదిశంకరుడు ఉద్భవ చేశారు. ఎంతో మంది స్వాములు, యతులు తర్వాత భారతదేశంలో జన్మించి ఆధ్యాత్మిక సందేశాన్ని ప్రచారం చేశారు. కానీ శంకరులు సుస్థిరపరిచిన అద్వైత సారము, ధార్మిక సిద్ధాంతాలు, పద్ధతులు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ప్రామాణికాలై కాలపు ఒడిదుడుకులను తట్టుకొని హిమాలయము వలె ఉన్నతంగా నిలిచినవి. ఇట్టి ఆధ్యాత్మిక సంపదను ఇచ్చిన ఆ పరమశివ రూపమైన జగద్గురువులకు శతసహస్ర పాదాభివందనములు. స్వస్తి.